గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ కి పెద్ద గ్యాపే వచ్చింది. మహేష్ మూవీ తర్వాత మరో సినిమాని పట్టాలెక్కించేందుకు ఈ మాటల మాంత్రికుడు ఫైనల్ గా ఆడియన్స్ పోల్ కి ఓటేసిన గురూజీ విక్టరీ వెంకటేష్ తో సినిమాని అనౌన్స్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. మరి ఈ మూవీ తర్వాత అయినా త్రివిక్రమ్ స్పీడ్ చూపిస్తారా? గుంటూరు కారం సినిమా విడుదలైన 20 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టారు త్రివిక్రమ్. గ్రాండ్ పూజా సెరమనీతో లాంచ్ అయిన వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా లాస్ట్ మంత్ లో సైలెంట్ గా పట్టాలెక్కేసింది. వెంకటేష్ 77వ సినిమాగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. వెంకటేష్ తో చేస్తోన్న సినిమాకి డిఫరెంట్ కాంబినేషన్ సెట్ చేస్తారు త్రివిక్రమ్. తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండే దేవిశ్రీ ప్రసాద్ తమన్ని కాదు అని హర్షవర్ధన్ రామేశ్వరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా మ్యూజికల్ గా ఎలా ఉంటుందో అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అంతేకాదు తన ప్రతి సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేసే త్రివిక్రమ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో జోడీ కట్టిన ఐశ్వర్య రాజేష్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడం, మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ బిజీ అవడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. నిజానికి ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారు త్రివిక్రమ్. అయితే అట్లీ సినిమా కోసం బన్నీ తన డేట్స్ ఇచ్చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళింది. మొత్తంగా గుంటూరు కారం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ చేతిలో ఈ 2 సినిమాలే ఉన్నాయి. మరి ఇప్పట్నుంచైనా ఈ మాటల మాంత్రికుడు సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తారో లేదో వెయిట్ అండ్ సీ.